ఒంటరలకు పోయిన పిల్లగాన్ని చక్కెర బుక్కినవేంద్రా అని అమ్మ అడిగితే ఏలే నేనెందుకు బుక్కినా అని అంటాడు. కానీ మూతి కంటిన చక్కెర చెప్తూనే ఉండే. ఉష్కెల ఆడిన వారాని కోప్పడితే చెల్ నేను ఇంట్లోనే ఉన్నా అంటాడు. కానీ చెప్పుల కంటిన మట్టి చూపిస్తూనే ఉండే. అన్నం తిన్నాక ట్యాప్ కాడికి పోయి ఎడమశేగా అడుగుతుంటే తాగొచ్చిండని ఇంటామె అలకగా గుర్తుపడుతుంది. సేమ్ గీళ్ళు గిన గంతే. ఏసీబీకి దొరికిండు అంటానికి బండ గుర్తేందంటే ముంగట గులాబీ బాటల్లో లంచం 1000 అయినా 1,00,000 అయినా 10 లక్షలైనా 15 లక్షలైనా ఎంత అయినా పక్క రంగు సీసాలా గుపాడుతాయి. కానీ అదేందో అని ఏముంటదో చాలా మందికి తెలియదు. ఇదే ముచ్చట పోలీసులను అడిగితే ఈ ఫినాప్థిలిన్ అనేటువంటి ఈ పౌడర్, కలర్ లేని పౌడర్ని వీళ్ళు కలుపుతారు. నోట్ల మధ్యలో అన్నిట్లో వేసి బాగా కలిపి బండిల్ చేసి ఎవరైతే డబ్బులు ఇస్తారో అతని ఒక కవర్లో పెట్టి అతనికి ఇస్తారు. గదన్నట్టు ఫలానా ఆఫీసర్ లంచం అడుగుతుండని ఏసీ బోల కాడికి పోతే కథ అంతా అల్లే నడిపిస్తారు. ఇక ఇవ్వాల్సిన నోట్లకు ఫినాప్థలిన్ అనే పౌడర్ అంటిస్తారు. దానికి కలర్ ఉండదు కాబట్టి కనబడదు. తీసుకొచ్చి ఇలా కీయంగానే ఏముంది కడక్కడ కాగితాలని మురుచుకుంటా పట్టుకోగానే సాటుకున్న ఏసీ బోళ్ళు ఉరుకొస్తారు. నోట్లు పట్టుకున్న ఏళ్ళని సోడియం కార్పొరేట్ అనే కెమికల్ నీళ్ళతోటి కడిగితే ఎంబటే గులాబీ రంగులకు మారిపోతుంది. కలర్ మారిందంటే లంచం తీసుకున్నట్టు సాక్ష్యం దొరికినట్టే, తప్పించుకునే ఛాన్సే ఉండదు. ఏసీ బోళ్ళకి చిగ్గదని కొందరు కొత్త కొత్త కథలు పడతారు. నోట్లు ముట్టుకోకుండా బ్యాగులో పెట్టు, డ్రాలయ్యి ఆడబెట్టిపో, ఈడ దాచిపో అని చెప్తుంటారు. ఎంకసీరు తీసుకుంటే ఏళ్ళొల్లి ఉండదని. గీకమాత ఏసీబీ ఆఫీసర్లకు కూడా ఎక్కనేనాయే. ఎంత పనుకున్నారు తాత అని లంచం కింద పంపే నోట్లకు నెంబర్లు రాసుకుంటున్నారు ముందే. అవే నోట్లు ఇలా కాడాకు పడితే బుక్ అయినట్టే. ఇక ఈ నోట్ నంబర్లు కూడా అన్నీ కూడా ఈయనకి ఇచ్చేటప్పుడు పంచనామా ముందుగానే రాసుకొని ఫలానా నోట్లు ఫలానా పర్పస్గా ఫలానా ఫినాప్థలిన్ పౌడర్ జల్లి ఆయన చేతికి ఇచ్చామని. పుక్కట్ల పనిచేయవలసిన వాళ్ళు పబ్లిక్ కాడ పైసలు గుంజకుండా చూడాలని అవినీతి నిరోధక శాఖ ఆఫీసర్లు ఎన్నో ప్లాన్లేసి పట్టేస్తున్నా లంచాలకు మరిగిన వాళ్ళు అయితే అస్సలు తగ్గుతలేరు. ఏముంది పోతే 4 వద్దులు జైలుకు పోతాం, మా అంటే ఒక 6 నెలలు సస్పెండ్ అవుతాం, మళ్ళొచ్చి పరాకతిగా డ్యూటీలు చేసుకోవచ్చు అనే బిర్రు మళ్ళా.